హలో! వెల్కమ్ టు డెవ్ ఎక్స్‌పర్ట్స్ హబ్. ఈరోజు నేను మీ అందరికీ జావా కోర్స్ తీసుకొచ్చాను. సో, ఈ జావా కోర్స్ కంప్లీట్ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో, ఫస్ట్ ఈ కోర్స్ అవుట్‌లైన్ ఏంటో చూద్దాం. నేను మీకు ఫ్రమ్ స్క్రాచ్ జావా కోర్స్ అడ్వాన్స్ లెవెల్ వరకు, బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇన్ డెప్త్‌గా అన్ని టాపిక్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో, ప్రతి టాపిక్ నేను స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అంటే ఇప్పుడు మీకసల జావా మన సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఇంటెల్‌జే ఐడియా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎక్లిప్స్ ఎలా చేయాలి? ఇంటెల్‌జేలో అసలు మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండుద్ది? ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి? డీబగ్గింగ్ ఎలా చేయాలి? అన్నీ నీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. దాని తర్వాత ఈ కోర్స్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఉంటుంది. ఇది ఓన్లీ థియరీ కోర్స్ అయితే కాదు. ఇది థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఉండిద్ది. సో, మీరు నాతో పాటు కలిసి కోడింగ్ గూడా మీరు చేయాల్సొచ్చిద్ది. ఇప్పుడు నేను అరేస్ చేశాననుకో, దాంతో పాటు కొన్ని టాపిక్స్‌తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. దాని తర్వాత రివిజన్. సో, మీరిప్పుడు కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా టాపిక్ మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే, మీరు మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ టాపిక్స్ అన్నిటికి ఒక్కొక్క ఆర్టికల్ ఉండిద్ది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా టైప్ అనే టాపిక్ వాళ్ళు నేర్చుకున్నారు. సో, డేటా టైప్ మీద ఒక ఆర్టికల్ ఉండిద్ది. ఆ ఆర్టికల్ ఓపెన్ చేసి మీరు ఆ ఆర్టికల్‌లో మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఫ్యూచర్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందనుకో, ఇలా అన్ని టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసైన్‌మెంట్స్ అండ్ ప్రాక్టీస్. సో, మన వెబ్‌సైట్‌లో ప్రతి టాపిక్, ప్రతి ఆర్టికల్ కింద నేను అసైన్‌మెంట్స్ కూడా ఇస్తాను. సో, నేను థియరీ చెప్పిన తర్వాత మీరు అసైన్‌మెంట్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అరేస్ టాపిక్స్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ చేసిన తర్వాత మీకు ఇంకొన్ని ఇంకా బెటర్‌గా అండర్‌స్టాండ్ అవ్వడానికి, ఇంకా గ్రిప్ రావడానికి ఇంకొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. సో, అయి చేస్తే మీకు ఇంకా బాగా నాలెడ్జ్ అనేది ఇంకా బాగా వచ్చిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కోడింగ్ అనేది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే వచ్చిద్ది. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, మనం ఫ్రీక్వెంట్‌లీ జావాలో బాగా ఎక్కువ కంపెనీస్ అడిగే ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా చూద్దాము. ఎస్పెషల్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మీద చాలా ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. అన్నీ ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. దాని తర్వాత ఫైనల్‌గా మేజర్ ప్రాజెక్ట్. మేజర్ ప్రాజెక్ట్ కూడా కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్‌లో ఒక మేజర్ ప్రాజెక్ట్ కూడా చేస్తాం మనం జావాలోనే. తర్వాత ఈ కోర్స్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము మీ దగ్గర నుండి ఎటువంటి ఛార్జ్ చేయట్లా. ఈ కోర్స్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనం మన కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మన వెబ్‌సైట్ ఎలా ఉందో, దీని మూలంగా మనం ఎలా రివైజ్ చేయాలి, ఎలా అసైన్‌మెంట్స్ ఎక్కడుంటాయి అన్నీ గూడా ఫస్ట్ చూపిస్తా. ఫస్ట్ ఇది మన వచ్చేప్పటికల్లా మన వెబ్‌సైట్. దీనిలో మనకి చాలా ఉన్నాయి. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ మీకు కావాలంటే డేటా స్ట్రక్చర్స్‌కెళ్ళి దానిలో చాలా లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు అరేస్ కావాలంటే అరేస్, స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్, 2 పాయింటర్ అప్రోచ్ కావాలంటే 2 పాయింటర్ అప్రోచ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను డిజైన్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా అంటే చాలా బిగినర్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆల్గోరిథం చేయాలనుకుంటే మీరు జస్ట్ ఆ లింక్ మీద నొక్కితే చాలు. ఇది డైరెక్ట్ ఆల్గోరిథంకెళ్ళిపోద్ది. మీరు లీడ్ కోడ్‌లో దాన్ని కోడ్ సబ్మిట్ చేయొచ్చు. సో, అలాగే మనకి జావాలో గూడా అన్నిటికి ఆర్టికల్స్ రాస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడు మనం మన కోర్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ ఆఫ్ జావా నుండి స్టార్ట్ చేస్తా. అసలు జావా అంటే ఏంటి? హిస్టరీ ఆఫ్ జావా ఎవరు క్రియేట్ చేశారు? అక్కడ తర్వాత ఫీచర్స్ ఏంటి? జేడీకే అంటే ఏంటి? జేఆర్ఈ అంటే ఏంటి? జేవీఎం. దాని తర్వాత మనం జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి మన సిస్టమ్‌లో? ఇంటెల్‌జే ఐడియా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎక్లిప్స్ ఎలా చేయాలి? ప్రోగ్రామ్స్ ఎలా రన్ జేయాలి? దాని తర్వాత సింటాక్స్ అంటే ఏంటి? అసలు సింటాక్సెస్ ఎందుకు యూజ్ చేస్తాము? మనకసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ఎన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ఇయన్నీ ఇన్ డెప్త్‌గా అన్నీ మనం నేర్చుకుంటాం. దాని తర్వాత ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, లూప్స్, ఫర్ లూప్, డూ వైల్, వైల్, దాని తర్వాత అరేస్. అసలు అరే ఎలా డిక్లేర్ చేస్తాం? అరే ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? 2డీ అరేస్ ఏంటి? సెర్చింగ్ ఆల్గోరిథమ్స్, సార్టింగ్ ఆల్గోరిథమ్స్ అన్నీ చూస్తాం. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాన్సెప్ట్ వచ్చేప్పటికల్లా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు క్లాసెస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? అసలు క్లాస్ ఎలా డిఫైన్ చేస్తాం? ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? థిస్ కీవర్డ్ అంటే ఏంటి? సూపర్ కీవర్డ్ అంటే ఏంటి? మళ్ళీ మెయిన్ 4 పిల్లర్స్ ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇయన్నీ చాలా మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత అడ్వాన్స్ టాపిక్స్‌కొద్దాం.
సో, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అసలు మనం దేనికి యూజ్ చేస్తాం? ట్రై క్యాచ్ బ్లాక్ ఏంటి? ఫైనల్లీ బ్లాక్ ఏంటి? దాని తర్వాత కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్స్ అసల కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏమేమి ఉన్నాయి? హ్యాష్ సెట్ ఏంటి? హ్యాష్ మ్యాప్ ఏంటి? క్యూస్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఏంటి? ఇయన్నీ మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ సింపుల్‌గా అర్థమయ్యేటట్టు నీకన్నీ నేర్పిస్తాను. నెక్స్ట్ అసలు ఫైల్స్ ఎలా రీడ్ చేస్తాం? ఫైల్స్ ఎలా రైట్ చేస్తాం? మల్టీ థ్రెడింగ్ ఇది మన కంప్లీట్ స్ట్రక్చర్. మన కోర్స్ ఔట్‌లైన్ ఇది. సో, ఇందాక నేను మీకు కోర్స్‌లో అసైన్‌మెంట్స్ ఉంటాయని చెప్పాను. అసైన్‌మెంట్స్ ఎక్కడుంటాయంటే, సో, ఇప్పుడు ఎవ్రీ టాపిక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ అనే టాపిక్ మనం ఇవాళ కవర్ చేశాననుకో, ఆ ఆర్టికల్‌కెళ్ళండి. ఇక నేను ఇన్ డెప్త్‌గా అసలు డేటా టైప్ గురించి ఏంటిదో మొత్తం విత్ కోడ్, విత్ విజువల్‌గా అంతా నీట్‌గా రాశాను. సో, ఈ ఆర్టికల్ కిందకెళ్ళిపోతే మీకు అసైన్‌మెంట్ అని కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో, ప్రతి టాపిక్‌కి అసైన్‌మెంట్ ఉండిద్ది. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు అరేస్‌లో ఇవాళ మనం అరేస్ కవర్ చేసామనుకో, మీరు అరేస్ ఆర్టికల్‌కెళ్ళి ఎండింగ్‌లో అసైన్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీరు మన వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఎండింగ్‌లోకొచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోమ్ వర్క్‌గా చేయాలి. సో, ఇదే మనకు ప్రాక్టీస్ అయ్యిద్ది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బాగా వచ్చిద్ది కోడింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ చూద్దాం. సో, ఫర్ హూమ్ థిస్ కోర్స్ ఈస్ డిజైన్డ్. అసలెవరికి ఈ కోర్స్ డిజైన్ అయిందంటే ఎవరైతే జావా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా పర్లేదు. జావా నేర్చుకుందాం, కోడింగ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకునే ఎవ్వరికైనా ఈ కోర్స్. సో, మీకు జస్ట్ ల్యాప్‌టాప్, కోడింగ్ చేసే ప్యాషన్ ఉంటే చాలు. నెక్స్ట్ జీరో నాలెడ్జ్ ఉంది కోడింగ్‌లో నాకు అంటే, మీరసలు ఫస్ట్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా, మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, ట్రిపుల్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా పర్లేదు. ఇది ఫ్రమ్ స్క్రాచ్ అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? అంత అంత స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఎందుకు జావానే? జావానే ఎందుకంటే మీరు చూస్తే బయట మార్కెట్‌లో 85% ఆఫ్ ద కంపెనీస్ జావాలోనే ఉండిద్ది కోడ్. సో, వాళ్ళ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ మొత్తం ఎక్కువ జావాలోనే ఉండిద్ది. సో, ఈ కోర్స్ ఓన్లీ థియరీయేనా? ఈ కోర్స్ ఓన్లీ థియరీ కాదు. ఇది థియరీ ప్లస్ ప్రాక్టికల్. మీకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను గూడా మీతో కలిపి ప్రాక్టికల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. దాని తర్వాత ఈ కోర్స్ పెయిడా అంటే, ఈ కోర్స్ అసల పెయిడ్ కాదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మీ కోర్స్ ఎక్కడ చూడొచ్చు? ఈ కోర్స్ అన్ని వీడియోలు నేను యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. మీరు డెవ్ ఎక్స్‌పర్ట్స్ హబ్ యూట్యూబ్ ఛానెల్‌లోకెళ్తే మీకు అన్ని వీడియోస్ ఒస్తాయి.